ట్విన్ టవర్స్ అనే పేరుతో క్వాంటమ్ వ్యాలీ దాని ట్విన్ టవర్స్కు 1200 కోట్లు ఓటేశారు. మరి అది ఎంత సేఫ్టీ ఏమొస్తుందో తెలియదు. ప్రతిదీ టవరే, చిన్నదేంలా అన్ని టవర్స్ పెద్ద అది 1200 కోట్లు అది వేశారు. ఈరోజు కనపడినవి ఇవి. దానికి కూడా జిఎస్టీ అదనం. ఇంకా క్వాంటమ్ వ్యాలీ అంటే బహుశా దాని వాల్ గీల్ థిక్నెస్ కానీ ఇంపోర్టెడ్ ఏముంటుంది, దానికి డాలర్ ఫ్లక్చుయేషన్స్ దానికి అదనం, దానికి నగిషీలు అదనం, దానికి డిజైనింగ్లు అదనం, అద్దాలు ఉంటే అద్దాలు అదనం, అద్దాలు పగిలితే మళ్ళీ అద్దాలు పెట్టడానికి అదే అదనం, ఈ అద్దాలు పగిలితే మళ్ళీ తీసుకురావడానికి. ఇది ఒక అనంతమైన నిరంతరమైన కృష్ణానది ఎట్లా ప్రవహిస్తుంటుందో చంద్రబాబు నాయుడు గారి భ్రమరావతి, ఆయన అమరావతి, దానికి అవసరమైన ప్రజల సొమ్ము నిధులు పారుతూనే ఉంటాయి. పారుతూనే ఉండాలనే ఆయన ఈ ప్లాన్ చేసినట్టున్నారు. ఒకసారి కట్టడం అయిపోతే ఇంకా దాంతో ఇంక మళ్ళీ చేయడానికి ఏముంటుంది. కాబట్టి కట్టడం కాకూడదు, కట్టడం అవుతామనే ఇది భ్రమ ఉండాలి. కట్టడానికి నగిషీలు చెక్కుతూనే ఉండాలి, నగిషీలకు డిజైన్లు చేస్తూనే ఉండాలి. ఇది ఒక శాశ్వతమైన అనంతమైన నదీ ప్రవాహంలాగా ఆయనకు కావాల్సిన వాళ్లకు సంపద సృష్టి కోసం ఉపయోగపడాలని ఏదైతే మేము అంటున్నామో అది పచ్చి నిజం అని చెప్పి ఆయన దాపరికంగా కాదు, కన్సీల్ చేసుకొని కాదు, బహిరంగంగా మొహం మీద గుద్దినట్టు రాష్ట్రమంతా, రాష్ట్ర ప్రజలందరికీ ఏం చేసుకుంటారు మీరు, నేను ఇదిగో ఇలాగే చేస్తాను అని నిన్న మనకు క్యాబినెట్ దీని ద్వారా చూపించారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే వీటి క్యాబినెట్ అప్రూవల్, టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటంటే అర్థం కాదా. అంటే రేపు ఎప్పుడైనా ఆల్రెడీ ఇంతకుముందు దోచుకున్నారు కదా, 14-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అయితేమి, ఫైబర్ గ్రిడ్ పేరుతో అయితేమి, ఇంకొక దాని పేరుతో ఫైబర్ నెట్ పేరు, ఇంకో దాని పేరు అయితేనేమి, రాజధాని వీటి ప్లాన్లో వీటికి అన్నిటికి సంబంధించి రింగ్ రోడ్ అని ఇంకోటి కుంభకోణాలు ఎట్టయితే బయటపడినాయో వీటి మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ దీని కిందని క్యాబినెట్కి ఇచ్చారు. టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏదో అర్థం కాల. ఈయన మాత్రమే దాని స్పెషలిస్ట్. మీరు గమనిస్తే నాకు అసలు ఈరోజు చూసినా కూడా 90% ల్యాండ్ అలొకేషన్సే, 90-95% ప్రజలకు సంబంధించినవి కానీ, ప్రజలకు పనికొచ్చేవి కానీ చంద్రబాబు గారి క్యాబినెట్ ఎప్పుడు జరిగినా దానికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు.